బాలాక్ పార్శ్వభాగం సంఖ్యాకాండం 22వ అధ్యాయం 2వ వచనం నుంచి 25వ అధ్యాయం 9వ వచనం వరకు. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇజ్రాయేలీలు అమోరీలకు చేసినదంతయు చూచెను. జనము విస్తారంగా నున్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇజ్రాయేలీలకు జంకిరి. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. కాబట్టి అతడు బేయేర్ కుమారుడైన బీలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పేతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతం చేయుటకు నేను బలమొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడిననియు శపించువాడు శపింపబడిననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదే సొమ్మును చేత పట్టుకొని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను. అప్పుడు మోయాబు అధికారులు బీలాము నొద్ద బస చేసిరి. ఎలోహిం బిలాము నొద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా, బిలాము దేవునితో ఇట్లనను, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను. వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపింపుము. నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపాను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడినవారు అని బీలాముతో చెప్పెను. కాబట్టి బీలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా, మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్ళి బీలాము మాతో కూడా రానొల్లడాయననిరి. అయినను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలాము నొద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డం చెప్పకము. నేను నీకు బహుఘనత కలగజేసేదను. నీవు నాతో ఏమి చెప్పిదువో అది చేసేదను గనక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పిననిరి. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్టు నేను నా ఎలోహిమైన యెహోవా నోటి మాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండుడి. యెహోవా నాతో విన్నిక నేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను. ఆ రాత్రి ఎలోహిం బిలాము నొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నువ్వు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నువ్వు చేయవలనని అతనికి సెలవిచ్చెను. ఉదయమున బీలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా ఎలోహిం కోపం రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిద నెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గం దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయెను. బీలాము గాడిదను దారికి మలుపవలనని దాన్ని కొట్టగా, యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిపెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బీలాము కాలును గోడకు అదిమెను కనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందుకు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటును నిలవగా, గాడిద యెహోవా దూతను చూచి బీలాముతో కూడా క్రింద కూలబడెను. కనుక బీలాము కోపం మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నువ్వు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీదాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బీలాముతో అనగా, అతడు లేదనను.
అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక దూసిన ఖడ్గం చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల ఉంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి? ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందునని అతనితో చెప్పాను. అందుకు బిలాము, నేను పాపం చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నువ్వు ఆ మనుషులతో కూడా వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పు మాటయే గాని మరేమీ పలకకూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళెను. బిలాము వచ్చినని బాలాకు విని ఆ పొలిమేరల చివరనున్న ఆర్నోను తీరమన్నదలై మోయాబు పట్టణం వరకు అతనిని ఎదుర్కొన వెళ్ళగా, బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపి ఉంటిని గదా, నా యొద్దకు నీవేళ రాకపోతివి? నిన్ను గణపరచు సమర్థుడను కానా అనెను. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని, అయిననేమి ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి కలదా? ఎలోహిం నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళెను. వారు కిర్యత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగం బిలాముకును అతని యొద్దనున్న అధికారులకును పంపెను. మరునాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అతనిని ఆ చోట ఎక్కించెను. అప్పుడు బిలాము, ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను. బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా, బాలాకును బిలామును ప్రతి బలిపీఠం మీద ఒక కోడెదూడను ఒక పొట్టేలును దహన బలిగా అర్పించిరి. మరియు బిలాము బాలాకుతో, బలిపీఠం మీది నీ దహన బలి యొద్ద నిలిచి ఉండుము, నేను వెళ్ళేదను. ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనేమో, ఆయన నాకు కనపరిచినది నీకు తెలియజేసేదనని చెప్పి మెట్టు ఎక్కెను. ఎలోహిం బిలాముకు ప్రత్యక్షం కాగా, అతడు, నేను 7 బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించితినని ఆయనతో చెప్పగా, యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అతడు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహనబలి యొద్ద నిలిచి ఉండెను. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను. ఆరాం నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము, నా నిమిత్తం యాకోబును శపింపుము, రమ్ము, ఇజ్రాయేలును భయపెట్టవలను అనెను. ఏమని శపింపగలను? ఎలోహిం శపింపలేదే. ఏమని భయపెట్టగలను? ఎలోహిం భయపెట్టలేదే. మెట్టల శిఖరం నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనం ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇజ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్కపెట్టగలరు? నీతిమంతుల మరణం వంటి మరణం నాకు లభించునుగాక, నా అంత్యదశ వారి అంతం వంటి తగును గాక అనెను. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నేను రప్పించితిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. అందుకతడు, యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరమిచ్చెను. అప్పుడు బాలాకు, దయచేసి నాతో కూడా మరొక చోటికి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును. వారి చివర మాత్రమే కనబడును గాని వారందరూ నీకు కనబడరు. అక్కడ నుండి నా నిమిత్తం వారిని శపింపవలనని అతనితో చెప్పి, పిస్గా కొననున్న కావలివారు పొలంనకు అతన్ని తోడుకొని పోయి 7 బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను. అతడు, నీవు ఇక్కడ నీ దహన బలి యొద్ద నిలిచియుండుము, నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా, యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అతడు బాలాకు నొద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. మోయాబు అధికారులను అతని యొద్ద నుండిరి. బాలాకు యెహోవా ఏమి చెప్పెనని అడగగా, బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను. బాలాకు
లేచి వినుము, సిప్పోరు కుమారుడా, చెవియొగ్గి నా మాట ఆలకించుము. ఏలోహిం అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను, ఆయన దీవించును, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని ఏలోహిమైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలో నున్నది. ఎలోహిం ఐగుప్తులో నుండి వారిని రప్పించను. గురుపోతు వేగం వంటి వేగం వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రం లేదు, ఇజ్రాయేలులో శకునం లేదు. ఆయా కాలములందు ఎలోహిం కార్యములు యాకోబు వంశస్థులకు ఇజ్రాయేలీలకు తెలియచెప్పబడను. ఇదిగో ఆ జనము ఆడు సింహం వలె లేచును, అది సింహం వలె నిక్కి నిలుచును. అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. అంతటా బాలాకు, నీవు ఏమాత్రమును వారిని శపింపను వద్దు, దీవింపను వద్దు అని బీలాముతో చెప్పగా, బీలాము, యెహోవా చెప్పినదంతయు నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా అని బాలాకుకు ఉత్తరమియ్యగా, బాలాకు, నీవు దయచేసి రమ్ము, నేను వేరొక చోటికి నేను తోడుకొని పోయేదను. అక్కడ నుండి నా నిమిత్తం నువ్వు వారిని శపించు. ఎలోహిం దృష్టికి అనుకూలమగునేమో అని బీలాముతో చెప్పాను. బాలాకు ఎడారి ఎదురుగానున్న పేయేరు శిఖరమునకు బీలామును తోడుకొని పోయిన తర్వాత, బీలాము, ఇక్కడ నాకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేలను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను. బీలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను. ఇజ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బీలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. బీలాము కన్నులెత్తి ఇజ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు ఎలోహిం ఆత్మ అతని మీదికి వచ్చెను. గనక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను, బెయేరు కుమారుడైన బీలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. దేవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందెను. యాకోబు నీ గుడారములు, ఇజ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నది తీరమందలి తోట వలను, యెహోవా నాటిన అగరు చెట్ల వలను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలను అవి ఉన్నవి. నీళ్లు అతని బొక్కెనల నుండి కారును, అతని సంగతి బహు జనముల యొద్ద నివసించును. అతని రాజు అగగు కంటే గొప్పవాడగును, అతని రాజ్యము అధికమైనదగును. ఎలోహిం ఐగుప్తుల నుండి అతన్ని రప్పించను. గురుపోతు వేగం వంటి వేగం అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని గుచ్చును. సింహం వలను ఆడు సింహం వలను అతడు కృంగి పండుకొనను. అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును. అప్పుడు బాలాకు కోపం మీద బీలాము మీద మండెను. కనుక అతడు తన చేతులు చరుచుకొని బీలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిచితిని, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగంగా వెళ్ళుము. నేను నిన్ను మిక్కిలి ఘనపరచెదనని చెప్పితిని గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచిననెను. అందుకు బీలాము బాలాకుతో, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను, నా ఇష్టం చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. యెహోవా ఏమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నా యొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరచెదను రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లనెను. బెయేరు కుమారుడైన బీలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. దేవవాక్కులను వినిన వాని వార్త. మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతముననున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు.
నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇజ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులనందరినీ నాశనం చేయును. ఏదోమును షెయీరును ఇజ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇజ్రాయేలు పరాక్రమం ముందును. యాకోబు సంతానమున ఏలిక పుట్టును, అతడు పట్టణంలోని విశేషమును నశింపచేయును. మరియు అతడు అమాలేకీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనను, అమాలేకు అన్య జనములకు మొదలు, వాని అంతము నిత్యనాశనమే. మరియు అతడు కేనీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనను, నీ నివాస స్థలం దుర్గమమైనది, నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది. అశ్షూరు నిన్ను చెరగా పట్టు వరకు కయీను నశించునా. మరియు అతడు ఉపమాన రీతిగా, అయ్యో, దేవుడు ఇట్లు చేయనప్పుడు ఎవడు బ్రతుకును? కిత్తీము తీరం నుండి ఓడలు వచ్చును, అవి అశ్షూరును ఏబేరును బాధించును, కిత్తీయులు కూడా నిత్యనాశనం పొందుదురనను. అంతటా బీలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను, బాలాకును తన త్రోవను వెళ్ళెను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు ఇజ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇజ్రాయేలీలు బయల్పెయోరుతో కలుసుకునినందున వారి మీద యెహోవా కోపం రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇజ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మోషే ఇజ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పెయోరుతో కలుసుకొనిన తన వశంలోని వారిని చంపవలెనని చెప్పెను. ఇదిగో, మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద ఏడ్చుచుండిన ఇజ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇజ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇజ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇజ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇజ్రాయేలీయుల నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి.